వెల్కమ్ టు వాల్మీకి నాన్న. ఇప్పుడు మనం సిలాయిజమ్స్లో పార్ట్ 12 చూస్తున్నామమ్మా. పార్ట్ 12లో ఇప్పుడు మనం చూడబోయేది ఓన్లీ ఏ ఫ్యూ కేస్. ఇవి మనకు రీసెంట్గా వచ్చే ప్రతి బ్యాంక్ ఎగ్జామ్లో ఓన్లీ ఏ ఫ్యూ కేస్ మీద చాలాసార్లు క్వశ్చన్ అనేది ఇచ్చాడు నాన్న. ఇది చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్గా ఉంది. సో ఈ మోడల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది లేటెస్ట్ ప్యాటర్న్గా చెప్పుకోవచ్చు నాన్న. రైట్. ఇప్పటివరకు మీరు వాల్మీకి లాజిక్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాన్న. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను వాటికి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మీకు ఇస్తూ వస్తాను. రైట్. అసలు ఓన్లీ ఏ ఫ్యూ అంటే ఏంటో అన్నది చూద్దాం. సిలాయిజమ్స్లో చాలా ఎగ్జామ్స్లో అంటే ప్రీవియస్ ఇయర్స్లో మనకు ఓన్లీ అనే పదాన్ని వాడేవాడమ్మా. ఓన్లీ అనే పదాన్ని వాడేవాడు. బేసిక్గా అసలు ఓన్లీ అంటే ఏంటి? ఓన్లీ అనేది జస్ట్ ఆల్ లాంటిదేనా. ఉదాహరణకు స్టేట్మెంట్ ఇలా ఇచ్చేది ఏమని, ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ ఏస్ ఆర్ బీస్ అని ఇచ్చేవాడు. అప్పుడు డయాగ్రామ్ ఏంటి అంటే అన్ని ఏలు బిలో ఉండాలి అని అర్థం. ఇది మనకు తెలిసింది. దాని తర్వాత ఇవి ఇవ్వడం మొదలుపెట్టాడమ్మా ఎగ్జామ్లో. ఓన్లీ ఏస్ ఆర్ బీస్, ఓన్లీ ఏస్ ఆర్ బీస్. ఈ ఓన్లీ అనే మాట ఏంటంటే కండిషన్, ఏదైనా షరతులతో కూడిందన్నమాట. కేవలం ఏలు మాత్రమే బీలు అవ్వాలి అన్న కండిషన్ ఏదో ఉంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అన్నా కూడా ఆలే. కాకపోతే ఆల్ని ఇలా రివర్స్లో చదవాల్సి వస్తుంది. అంటే ఆల్ బీస్ ఆర్ ఏస్, ఇది దీని అర్థం. ఓన్లీ ఏస్ ఆర్ బీస్ అంటే అర్థం ఆల్ని రివర్స్లో చదువు, ఆల్ బీస్ ఆర్ ఏస్ అని అర్థం. అంటే దీని డయాగ్రామ్ ఎలా రావాలి, అన్ని బీలు ఏలో ఉండాలి అని అర్థం. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని బీలు ఎక్కడ ఉండాలి, ఏలో ఉండాలి. ఈ బి ఇక ఏ రిలేషన్ని కలిగి ఉండదు ఎవరితోనూ. ఇప్పుడు ఉదాహరణకు నేను సమ్ ఏస్ ఆర్ సీస్ అన్నాను అనుకోండి. ఇప్పుడు బికి సికి రిలేషన్ ఏంటి అంటే బి ఏతో తప్పక ఇంక ఎవరితోనూ ఏ రిలేషన్ని కలిగి ఉండదు ఎక్సెప్ట్ నో. ఎవరితో అయినా రిలేషన్ నోనే, పాసిబిలిటీలు కూడా ఎవరితోనూ పెట్టుకోదు. ఉదాహరణకు నేను ఇలా వేసాను అనుకోండి, నో ఏ ఈజ్ డి అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను బికి డికి రిలేషన్ చెప్పమన్నాను అనుకోండి, అప్పుడు కూడా నోనే. ఎందుకంటే బి ఎవరితోనూ రిలేషన్ ఉంచదు, ఒక్క ఏతో మాత్రమే. కారణం అక్కడ ఓన్లీ అన్న మాటే. అన్ని బీలు ఎక్కడుండిపోవాలా, ఏలో మాత్రమే ఉండాలి. ఏలో ఉండాలి కాదు, ఏలో మాత్రమే ఉండాలి. ఇంకెవరితోనూ ఎటువంటి సంబంధాన్ని ఉంచకూడదు. అది పాసిబిలిటీలో కూడా ఉండకూడదు. ఇది గతంలో ఉన్న కాన్సెప్ట్. అయితే ఇయర్ ఎగ్జామ్స్లో అంతా కూడా ఓన్లీ కన్నా కూడా ఓన్లీ ఏ ఫ్యూ అన్న మాటని ఎక్కువగా వాడడం మొదలుపెట్టాడు. ఈ ఓన్లీ ఏ ఫ్యూ అంటే ఏంటో చూద్దాం. బేసిక్గా ఫ్యూ అంటే అర్థం సమ్. ఫ్యూ అంటే అర్థం సమ్. ఉదాహరణకు ఇలా ఉందనుకోండి మన వాక్యం, సమ్ ఏస్ ఆర్ బీస్. దాని అర్థం ఏంటి నాన్న, కొన్ని ఏలు బీలు అవ్వాలి. సో ఇక్కడ ఏ బీల మధ్య రిలేషన్ ఏంటి అంటే ఏ నుండి బీకైనా బి నుండి ఏకైనా సమ్ అన్నది రిలేషన్. ఎందుకంటే సమ్కి రివర్సు సమ్మే కాబట్టి. అదే ఏ బీల మధ్య పాసిబిలిటీ కేసులు అడిగితే డైరెక్ట్ రిలేషన్ సమ్ ఉంది కాబట్టి పాసిబిలిటీలు ఆలు లేదా సమ్ నాట్లతో చెప్పచ్చు. ఇదేంటిది మనకు తెలిసిన పాత కాన్సెప్ట్. కానీ ఇప్పుడు మనకిస్తున్నది సమ్ కాదు, ఓన్లీ ఏ ఫ్యూ. అంటే ఫ్యూ అంటే సమ్మే, కానీ ఇక్కడ అడిగే విధానం మారిపోయింది. ఓన్లీ ఏ ఫ్యూ అంటున్నాడు. ఆ ఓన్లీ ఏ ఫ్యూని ఎలా సాల్వ్ చేయాలన్నది ఒకసారి చూడండి. మనకు స్టేట్మెంట్ ఇలా ఇస్తాడు నాన్న, ఓన్లీ ఏ ఫ్యూ
ఏస్ ఆర్ బీస్. జాగ్రత్తగా వినండి నాన్న. ఓన్లీ ఏ ఫ్యూ అంటే కేవలం కొన్ని ఏలు మాత్రమే బిలో ఉండాలి. కేవలం కొన్ని ఏలు మాత్రమే బిలో ఉండాలి అంటే కొన్ని ఏలు ఉండాలి, కొన్ని మాత్రమే ఉండాలి అంటే అక్కడ కండిషన్ ఉంది, నార్మల్ థింగ్ ఉంది. అంటే ఏ నుంచి బికి రిలేషన్ ఏంటి అంటే సమ్ ఉంది, ఎందుకంటే ఫ్యూ అన్నాడు కాబట్టి. కేవలం కొన్నే ఉండాలన్నాడు అంటే కొన్ని ఉండవు కూడా, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొన్ని ఏలు మాత్రమే బిలో ఉండాలి, కొన్ని ఏలు ఉండవు అన్న విషయాన్ని కూడా క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఫ్యూ అంటే అర్థం రాదమ్మా. ఓన్లీ ఏ ఫ్యూ అంటే ఇది ఒక కండిషనల్ సమ్, ఇది ఒక కండిషనల్ సమ్ అన్న విషయం గుర్తుపెట్టు. ఓకేనా? సో ఏ నుంచి బీకి ఉన్న రిలేషన్ ఏంటి అంటే సమ్ ఉంది, సమ్ నాటు ఉంది. మరి బి నుంచి ఏకి ఏముంటుంది? సమ్కి రివర్స్ సమ్మే కాబట్టి సమ్ ఉంటుంది. సమ్ నాటికి రివర్స్ లేదు కదా, అంటే రిలేషన్ ఉంది. సో బి నుంచి ఏకి మాత్రం మనకు కేవలం సమ్మే ఉంటుంది, సమ్ నాట్ ఉండదు. కారణం సమ్ నాట్కి రివర్స్ లేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న, మీకు అర్థమయ్యే దానికోసం చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు ఇది నేను, ఇది మా పక్క వాళ్ళని అనుకుందాం. ఉదాహరణకు వీళ్ళ ఇంట్లో, తేజు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక బర్త్డే ఫంక్షన్ జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చి మమ్మల్ని, అమ్మ వాళ్ళని రమ్మని పిలిచారు ఫంక్షన్. అయితే నేను మా ఇంట్లో వాళ్ళకి ఏం కండిషన్ ఇచ్చానంటే ఓన్లీ ఫ్యూ ఆఫ్ యూ లేదా ఓన్లీ ఫ్యూ ఆఫ్ అస్ విల్ అటెండ్ ద ఫంక్షన్ అన్న. మనలో కొంతమంది మాత్రమే ఫంక్షన్కి వెళ్దాము అని చెప్పాను. వీళ్ళు పిలిచారు, నేనేం చెప్పానంటే మనలో కొంతమంది మాత్రమే వాళ్ళ ఫంక్షన్కి వెళ్దాము అని చెప్పాను. అంటే నేను చెప్పాను కాబట్టి ఖచ్చితంగా కొంతమంది వెళ్తాం, మా ఫ్యామిలీలో కొంతమంది వెళ్తాం, అలాగే కొంతమంది వెళ్ళకుండా ఉంటాం. ఎందుకంటే బర్త్డే ఫంక్షనే కదా, అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదుగా. కొంతమంది అయితే ఖచ్చితంగా వెళ్తాం, పక్కింటి వాళ్ళే కాబట్టి. కొంతమంది వెళ్ళాం. అందుకే నేను మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాను, ఓన్లీ ఏ ఫ్యూ ఆఫ్ అస్ విల్ గో టు ద ఫంక్షన్, నాట్ ఆల్ ఆఫ్ అస్, ఓన్లీ ఏ ఫ్యూ. అంటే సమ్ వెళ్తాము, కొంతమంది వెళ్తాము, కొంతమంది వెళ్ళకుండా ఇంట్లో ఉంటాం. మరి ఇక్కడ పాసిబిలిటీలు ఏం చెప్పాలి అన్నది పెద్ద సమస్య. జనరల్గా ఏమున్నాయి? ఆలు, సమ్ము, నో, సమ్ నాట్, ఇవే మనకున్న పాసిబిలిటీలు. అయితే నేను ఒక రూల్ చెప్పా, ఒక డైరెక్ట్ రిలేషన్ని పాసిబిలిటీ అనకూడదు. అంటే ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ ఏంటి? సమ్ము, సమ్ నాట్. సో ఎట్టి పరిస్థితిలో ఈ సమ్ని, అదేవిధంగా ఈ సమ్ నాట్ని మనం పాసిబిలిటీగా పిలవకూడదు. మరి సమ్ము, సమ్ నాట్ పిలవకపోతే ఇంకున్నది ఆలును. మరి ఆల్ అనేది చెప్తామా పాసిబిలిటీ అంటే? ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు, అందరూ వెళ్ళేదానికి లేదు, ఓన్లీ ఏ ఫ్యూ. సో ఆల్ అనే పాసిబిలిటీ లేదు. పోనీ ఎవరు వెళ్ళకుండా ఉందామా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఫ్యూ, ఫ్యూ ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలి కొంతమంది. అందరూ వెళ్ళకూడదు, కొంతమంది వెళ్ళాలి, కొంతమంది వెళ్ళకూడదు. సో ఈ పాసిబిలిటీ కూడా లేదు. అసలు ఏ నుంచి బీకున్న పాసిబిలిటీ ఏంటయ్యా అని అడిగితే ఎటువంటి పాసిబిలిటీలు లేవు. కారణం అక్కడ ఓన్లీ ఏ ఫ్యూ ఉంది కాబట్టి. సో ఇక్కడ పాసిబిలిటీ కేసెస్ అడిగితే ఏ నుంచి బీకి ఎటువంటి పాసిబిలిటీ లేదు. అదే కనుక నాన్న ఒకవేళ బి నుంచి ఏకి అడిగాడు అనుకో పాసిబిలిటీ, డైరెక్ట్ రిలేషన్స్ ఏముంది? సమ్ మాత్రమే ఉంది, ఇది ఇక్కడ ఏం రిలేషన్ లేదు. సో సమ్ మాత్రమే ఉంది. పాసిబిలిటీలు ఏంటి? ఆల్ అయినా చెప్పచ్చు, లేదా సమ్ నాట్ అయినా చెప్పచ్చు. ఆల్ లేదా సమ్ నాట్ అనేటివి పాసిబిలిటీ. ఎక్కడి నుంచి ఎక్కడికి? బి నుండి ఏకి. అంటే ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే ఏం చెప్పాను? తేజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మా ఇంట్లో వాళ్ళని పిలిచారు, మేము కొంతమంది వెళ్తాము, కొంతమంది వెళ్ళకుండా ఉంటాం. అందరూ వెళ్ళే అవకాశం ఉందా? లేదు. ఎవరు వెళ్ళకుండా ఉండే అవకాశం ఉందా? లేదు. ఖచ్చితంగా కొంతమంది వెళ్తాము, కొంతమంది వెళ్ళకుండా ఉంటాం. ఇది రిలేషన్. ఇప్పుడు రివర్స్లో చూడండి, ఈసారి మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతాం.
మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు నేను తేజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కండిషన్ చెప్పలేనుగా. సో తేజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేము కొంతమంది వెళ్ళాం కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా తేజు నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేము వెళ్ళున్నాం కాబట్టి కొంతమంది, వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. మరి పాసిబిలిటీలు ఏంటి? నాలాగా ఆలోచించి కొంతమంది ఇంట్లో ఉండకుండా అందరూ కూడా రావచ్చు. లేదు నాలాగే ఆలోచించి కొందరు రాకుండా కూడా ఉండొచ్చు. సో పాసిబిలిటీ ఏంటి అంటే ఆల్ లేదా సమ్ నాట్ అని చెప్పచ్చు. సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. మళ్ళీ జాగ్రత్తగా చూడండి కాన్సెప్ట్. ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ ఆర్ బీస్ అని ఇచ్చాడు అనుకోండి, దాని అర్థం కేవలం కొన్ని ఏలే బిలో ఉండాలి అంటే రిలేషన్ సమ్ లేదా సమ్ నాట్. ఎక్కడి నుంచి ఎక్కడికి అది? ఏ నుండి బికి. ఎందుకంటే ఓన్లీ ఏ ఫ్యూ అన్నది వీళ్ళ మధ్య జరిగింది. కండిషనల్ సమ్ అన్నది ఏ నుంచి బయలుదేరింది అక్కడ. సో సమ్ సమ్ నాట్ చెప్పచ్చు. అదే బి నుంచి ఏ కడిగితే సమ్ మాత్రమే చెప్పాలి. పాసిబిలిటీలు ఏ నుండి బికి ఎటువంటి పాసిబిలిటీ లేదు. బి నుంచి ఏకి మాత్రం ఆలు సమ్ నాటు పాసిబిలిటీలుగా చెప్పచ్చు. ఓకేనా? దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం అనుకోండి. రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా ఏమి ఇచ్చాడు. ఓన్లీ ఏ ఫ్యూ వెల్స్ ఆర్ మ్యాట్స్ అన్నాడు. ఓన్లీ ఏ ఫ్యూ వెల్స్ ఆర్ మ్యాట్స్. సో కేవలం కొన్ని వెల్స్ మాత్రమే మ్యాట్స్లో ఉండాలి. సో ఇక్కడ ఓన్లీ ఏ ఫ్యూ అంటే వెల్ నుంచి మ్యాట్కి ఏముంది? సమ్ ఉంది లేదా మరి మ్యాట్ నుంచి వెల్కి ఏముంది? కేవలం సమ్మే ఉంది. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఏమన్నాడు నాన్న? ఆల్ పిల్లోస్ ఆర్ మ్యాట్స్. అన్ని పిల్లోస్ దేంట్లో ఉండాలంట? ఆల్ పిల్లోస్ దే ఆర్ ఇన్ మ్యాట్స్ అని చెప్పాడు. రైట్, రాశాను. ఫస్ట్ చూడండి నాన్న, ఎవరి మధ్య రిలేషను? కెన్ నెవర్ బి అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన రిలేషను సమ్ నాట్తో చూడాలి. ఇచ్చిన రిలేషను సమ్ నాట్. ఎవరి మధ్య? వెల్ నుండి పిల్లోకి సమ్ నాట్తో చెప్పాలి అన్నాడు. ఇది వెల్, ఇది పిల్లో. వెల్ నుంచి పిల్లోకి ఏమన్నాడు? సమ్ నాట్ అనే రిలేషన్ ఇచ్చాడు. ఇది జాగ్రత్తగా వినాలి నాన్న, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి, కొన్ని వెల్లులు మాత్రమే ఎక్కడికి వస్తున్నాయి? మ్యాట్స్ లేక వస్తున్నాయి. పైన ఉన్న మ్యాట్ లేకే కొన్ని వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నీ వచ్చే ఛాన్స్ లేదుగా పిల్లో దగ్గరికి. ఖచ్చితంగా కొన్ని వెల్లు ఎక్కడికి రావు అంటే పిల్లో దగ్గరికి రావు. ఇక అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ ఆర్ బీస్ అన్నాడు. అంటే బీలేకి వచ్చేదే కొన్ని ఏలు, అన్నీ రాలేవు బీలేకి. మరి ఇప్పుడు నా సి ఎక్కడ ఉందంటే దీని లోపల ఉంది. మరి ఏ నుంచి సి కూడా ఏం వస్తుందంటే వస్తే కొన్నే వస్తాయి కానీ అన్నీ వచ్చే ఛాన్స్ లేదు. వస్తే కొన్నే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వెల్ నుంచి పిల్లోకున్న రిలేషన్ ఏంటి అంటే ఒకటి కొన్ని మాత్రమే వస్తాయని చెప్పచ్చు. ఖచ్చితంగా అన్నీ రాలేవు కాబట్టి కొన్ని మాత్రమే. సో ఆల్ వెల్స్ కెన్ నెవర్ బి పిల్లోస్. అన్ని వెల్లులు ఎట్టి పరిస్థితుల్లో పిల్లోస్ కావు అన్నాడు. కావు, ఎందుకంటే అన్ని వెల్లులు పిల్లోస్ లేక రావడం అన్నది జరగని పని. ఆల్ వెల్స్ కెన్ నెవర్ బి పిల్లోస్. అన్ని వెల్స్ ఎట్టి పరిస్థితిలో పిల్లో దగ్గరికి రాలేవు. నిజమే. ఎందుకు రాలేవు అంటే కొన్ని వెల్లులు మాత్రమే మ్యాట్ దగ్గరికి వస్తున్నాయి. మ్యాట్ దగ్గరికే కొన్ని వచ్చినప్పుడు లోపల ఉన్న పిల్లో దగ్గరికి అన్నీ రావడం అన్నది జరగని పని. సో అతను ఇచ్చింది ట్రూ. రైట్, రెండోది ఏమన్నాడు చూడు. రెండోది అట్లీస్ట్ అన్నాడు. అట్లీస్ట్ పిల్లలు ఉపయోగం ఏం లేదమ్మా, డైరెక్ట్గా సమ్ అని తీసుకోండి. పిల్లోకి వెల్కి సమ్ చెప్తున్నాడు. పిల్లోకి వెల్కి మధ్య రిలేషన్ ఏముందన్నది ఎవరికి తెలియదు.
వెల్ నుంచి పిల్లోకి చెప్పచ్చు. వెల్ నుంచి పిల్లోకి ఏం చెప్పచ్చు అంటే సమ్ నాట్ చెప్పచ్చు. కొన్ని వెల్ ఎట్టి పరిస్థితిలో పిల్లో దగ్గరికి రావు. మరి ఇక్కడ రివర్స్ అడుగుతున్నాడు, పిల్లో నుంచి వెల్కి. ఇప్పుడు సమ్ నాట్కి రివర్స్ లేదని తెలుసు కదా, మరి పిల్లో నుంచి వెల్కి మనం ఎట్టి పరిస్థితిలో రివర్స్ రిలేషన్ చెప్పలేము. సో ఆన్సర్ ఏంటి అంటే ఓన్లీ కంక్లూజన్ 1 అని చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ని చూద్దాం నాన్న. ఏమి ఇచ్చినాడో చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్, ఓన్లీ ఫ్యూ బాక్సెస్ ఆర్ బుక్స్ అన్నాడు. ఓన్లీ ఫ్యూ బాక్సెస్ ఆర్ బుక్స్ అని చెప్పాడు. బాక్సెస్ నుంచి బుక్ ఏముంది అంటే ఓన్లీ ఏ ఫ్యూ అనే రిలేషన్ ఉంది. నెక్స్ట్ ఆల్ బుక్స్, అన్ని బుక్స్ దేంట్లో ఉండాలి? పెన్స్లో ఉండాలి. అన్ని బుక్స్ దేంట్లో ఉన్నాయంటే పెన్స్లో ఉన్నాయని చెప్పాడు. ఓకేనా? ఈ డయాగ్రామ్ ఎలా ఉంది? కేవలం కొన్ని ఏలు మాత్రమే బిలో ఉండాలి, అన్ని బీలు సిలో ఉండాలి. ఇదే డయాగ్రామ్ ఇలా కూడా వేయచ్చు కదా. కేవలం కొన్ని ఏలు మాత్రమే బిలో ఉండాలి, అన్ని బీలు సిలో ఉండాలనేది ఇలా కూడా వేసి ఉండొచ్చు. ఇలా వేయగలుగుతున్నాను అంటే ఇక్కడ నేను గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళ మధ్య, అంటే బాక్స్కి పెన్కి మధ్య రిలేషను సమ్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ది ఏం అడిగాడు చూడండి, బాక్స్కి పెన్కి అడిగాడు. చూడండి, బాక్స్కి పెన్కి ఏముంది రిలేషను? సమ్ అనేది ఉంది. ఖచ్చితంగా ఉంటుంది సమ్ అనే రిలేషన్ అయితే. ఎందుకని? కొన్ని బాక్సులు ఖచ్చితంగా పుస్తకాల్లో ఉండాలి. కొన్ని బాక్సులు ఖచ్చితంగా బుక్స్లో ఉండాలి. మరి అన్ని బుక్స్ ఎక్కడున్నాయి? పెన్లో ఉన్నాయి. మరి అన్ని బుక్స్ పెన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని బాక్సులు ఆ బుక్స్ కోసం వెళ్ళి పెన్ టచ్ చేయాలి. సో బాక్స్కి పెన్కి మధ్య రిలేషన్ ఏముంది అంటే సమ్ ఉంది. ఇక రెండోది కెన్ నెవర్ బి అంటే సమ్ నాట్. ఎవరి మధ్య? పెన్కి బాక్సెస్కి. పెన్కి బాక్సెస్కి. చూడండి, బాక్సెస్ నుంచి పెన్నుకున్నది ఏంటి? సమ్మే కదా. మరి ఇక్కడ యారో మార్క్స్ చూడండి ఎట్లా రాశాను, బై యారో వేసా. అంటే బాక్స్ నుంచి పెన్కైనా పెన్ నుంచి బాక్స్కైనా ఉన్న రిలేషన్ ఏంటి అంటే సమ్మేనన్ను. సో పెన్ నుంచి బాక్స్కి ఎటువంటి రిలేషను చెప్పచ్చు అంటే కేవలం సమ్ మాత్రమే చెప్పచ్చు. ఇలాంటి సమ్ నాట్లు చెప్పడం కుదరదు. కెన్ నెవర్ బి అంటే ఇచ్చిన సమ్ నాట్, ఇది కుదరదు. సో రెండోది తప్పు నాన్న. సో ఆన్సర్ ఏమి ఇద్దామంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ ఆన్సర్గా ఇద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడు చూడండి నాన్న ఒకసారి. ఓన్లీ ఫ్యూ వైన్స్ ఆర్ క్యాష్యూస్. ఓన్లీ ఫ్యూ వైన్స్ ఆర్ క్యాష్యూస్. ఓన్లీ ఏ ఫ్యూకి గుర్తు అలా పెట్టుకుంటున్నాను నేను. సమ్ బాటిల్స్ ఆర్ వైన్స్. నో డాట్ ఈస్ క్యాష్యూ. అని ఇలా ఇచ్చాడు. ఎప్పుడైనా సరే స్టేట్మెంట్లో నో ఉంటే సమ్ నాట్లు ఉంటాయి, జాగ్రత్తగా చూడాలి. సమ్ నో కాంబినేషన్ ఎత్తుకు. ఇప్పుడు చూడండి, వైన్ నుంచి క్యాష్యూకి సమ్ ఉంది, మరి అక్కడి నుంచి క్యాష్యూ నుంచి దీనికి నో అనేది ఉంది. నో క్యాష్యూ. ఒక సెకండ్, దీన్ని డాట్గా రాసుకోవాలి. రైట్. సో వైన్ నుంచి డాట్కి ఏమొస్తుంది అంటే సమ్ నాట్ వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ మీకు పార్ట్ 10లో చెప్పున్నాను నాన్న. ఇక్కడ నుంచి ఇక్కడికున్న రిలేషన్ సమ్, అక్కడి నుంచి అక్కడికున్న రిలేషన్ నో. ఇలా సమ్ నో కాంబినేషన్లో వచ్చేదే ఈ సమ్ నాట్. ఓకేనా? సో వైన్ నుంచి డాట్కి ఏమొస్తుంది అంటే సమ్ నాట్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇక కంక్లూజన్స్కి వచ్చి చూద్దాం ఏం అడిగాడు. ఫస్ట్ది వైన్ నుంచి డాట్కి అడిగాడు, సమ్తో అడిగాడు. వైన్ నుంచి డాట్కి సమ్ రాదమ్మా. అట్లీస్ట్ అనేది పాసిబిలిటీ కేసు కాదు, మామూలు రిలేషనేనా. సో వైన్ నుంచి డాట్కి అడిగాడు. సో వైన్ నుంచి డాట్కి ఖచ్చితంగా నేనేం చెప్పగలను అంటే సమ్ నాట్ ఉందని చెప్పగలను, కానీ
సమ్ ఉందని చెప్పకూడదు. ఓకే నాన్న? రైట్. రెండోది చూద్దాము. క్యాష్యూ నుంచి బాటిల్కి పాజిబిలిటీ. ఇది క్యాష్యూ, ఇది బాటిల్. వాస్తవానికి క్యాష్యూకి బాటిల్కి అసలు డైరెక్ట్ రిలేషన్ లేదు. అన్ని రకాల పాసిబిలిటీలు చెప్పచ్చు, ఆల్ కూడా చెప్పచ్చు. రెండోది కరెక్ట్. సో ఆన్సర్ ఏమి ఇవ్వాలి? ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అని ఇవ్వాలి. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకే నాన్న? ఇక్కడ ఓన్లీ ఏ ఫ్యూ ఉందమ్మా. ఓన్లీ ఏ ఫ్యూ అంటే అర్థం సమ్ము, సమ్ నాట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇదే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ని చూద్దామమ్మా ఇప్పుడు. రైట్. ఓన్లీ ఫ్యూ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. ఫ్యూ డాగ్స్ క్యాట్స్. రైట్. చూడండి, డాగ్స్ నుంచి క్యాట్స్కి రిస్ట్రిక్షన్ ఉంది. ఏమన్నాడు అంటే ఓన్లీ ఫ్యూ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. అంటే ఇక్కడ సమ్ ఉంది, సమ్ నాట్ ఉంది. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు? నో క్యాట్ ఈజ్ వుల్ఫ్. నో క్యాట్ ఈజ్ వుల్ఫ్ అన్నాడు. నో క్యాట్ ఈజ్ వుల్ఫ్. నెక్స్ట్ ఏమన్నాడు? సమ్ వుల్ఫ్ ఆర్ డాగ్. ఈ వుల్ఫ్కి డాగ్కి సమ్ చెప్పాడు నాకు. సో ఈ డయాగ్రామ్ కొంచెం మారుతా ఉంది. ఎట్లా వస్తుంది డయాగ్రామ్ అంటే సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఇప్పుడు లాస్ట్ చదువు. సమ్ వుల్ఫ్ ఆర్ డాగ్. నో క్యాట్ ఈస్ వుల్ఫ్. సమ్ నాట్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఇక్కడ సమ్ము నో కాంబినేషన్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. సమ్ నో కాంబినేషన్లోనే సమ్ నాట్లు వస్తాయి. ఇప్పుడు డాగ్ నుంచి క్యాట్కి ఏముంది? డాగ్ నుంచి క్యాట్కి సమ్ ఉంది. క్యాట్ నుంచి వుల్ఫ్కి నో అనేది ఉంది. కాబట్టి డాగ్ నుంచి వుల్ఫ్కి సమ్ నాట్ చెప్పచ్చు. అలాగే క్యాట్ నుంచి వుల్ఫ్కి కూడా సమ్ నాట్ వస్తుంది. ఎందుకని? క్యాట్ నుంచి డాగ్కి సమ్ ఉంది, అక్కడ నుంచి నో ఉంది. మనం ఒకటే గమనియాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఉదాహరణకు డాగ్కి క్యాట్కి సమ్ ఉంది. సో సమ్ ఇక్కడ నుంచి నో. సో డాగ్ నుంచి వుల్ఫ్కి ఒక సమ్ నాట్ ఉంది. రెండోది చూడు, వుల్ఫ్ నుంచి డాగ్కి సమ్ము, అక్కడ నుంచి నో. నో ఎక్కడి నుంచి వెళ్తుంది చూడండి. ఇంకా డాగ్ నుంచి క్యాట్కి నో, డాగ్ నుంచి వుల్ఫ్కి క్యాట్కి నో. సో డాగ్ నుంచి వుల్ఫ్కి సమ్ వచ్చి, డాగ్ నుంచి వుల్ఫ్కి సమ్ వచ్చి, వుల్ఫ్ నుంచి క్యాట్కి నో ఉంది. సో ఇక్కడ కూడా ఒక సమ్ నాట్. రకాల సమ్ నాట్లు ఉన్నాయి నాన్న ఇందులో. ఒకటి డాగ్ నుంచి వుల్ఫ్కి, రెండోది డాగ్ నుంచి క్యాట్కి. మీరు అనొచ్చు, అయ్యా డాగ్ నుంచి వుల్ఫ్కి సమ్ కదా ఉండేది. ఇదిగో ఇలాంటి తిక్కల రిలేషన్స్ వచ్చినప్పుడే ఇలా మారిపోద్ది డయాగ్రామ్. మొత్తం మీద సమ్ నాట్ ఎతకాలి అంటే సమ్ నో కాంబినేషన్ ఎత్తుకోవాలి. నో ఉన్న ప్రతిసారి సమ్ నాట్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. పైగా డాగ్ నుంచి క్యాట్కి మళ్ళీ ఒక లింక్ పెట్టాడు. ఏంటి? సమ్ము సమ్ నాట్లే ఉంటాయి, ఇంకొక రిస్క్ పెట్టాడు. ఇది కొంచెం ట్రిక్కీగా ఆలోచించాల్సింది. డాగ్ నుంచి క్యాట్కి ఏమో సమ్ము సమ్ నాట్. ఇంకా సమ్ నాట్లు ఏమేమి ఉన్నాయి? డాగ్ నుంచి వుల్ఫ్కి ఉంది, డాగ్ నుంచి క్యాట్కి ఉంది. ఆల్రెడీ డాగ్ నుంచి క్యాట్కి ఉందని మనకి ఇందాకే తెలుసు. చూద్దాం నన్ను. ఫస్ట్ది వుల్ఫ్కి క్యాట్కి ఇచ్చిన రిలేషన్. ఇది వుల్ఫ్, ఇది క్యాట్. ఇదేదో ఇక్కడే ఉంది, మనకు డైరెక్ట్గానే ఉంది. వుల్ఫ్కి క్యాట్కి ఇక్కడే ఇచ్చేసినాడు. అది చూసుకుంటే చాలు. వుల్ఫ్కి క్యాట్కి ఏముంది నాన్న? నో ఉంది. మరి ఏం అడుగుతున్నాడు? ఆల్. ఇది మరి టూ మచ్. అసలు నో అనే రిలేషన్ ఉంటే ఆల్ అడగడం తప్పు. ఫస్ట్ది తప్పు. రెండోది డాగ్కి వుల్ఫ్కి ఏం అడిగాడు? సమ్ నాట్ అడిగాడు. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇందాక ఎతికి పెట్టుకున్నాం మనం. డాగ్కి వుల్ఫ్కి సమ్ నాట్ అనేది చెప్పుకోవచ్చు నాన్న. రెండోది కరెక్ట్ అమ్మా. సో మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్గా ఇవ్వాలి. రైట్. ఇది ఓన్లీ ఏ ఫ్యూ కేస్ నాన్న. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందమ్మా. ఓన్లీ ఏ ఫ్యూ కేస్ అన్నది కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. మనం ఇది బాగా అలవాటు పడే కొద్దీ, ఎగ్జాంపుల్స్ చేసే కొద్దీ వీటిని ఈజీగా చేసేయచ్చు. ఈ బేసిక్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను కొన్ని పార్ట్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తున్నాను.
ఆ ప్రాక్టీస్ క్వెషన్స్ మీరేం చేయాలంటే ప్రతి క్వెషన్‌ని సాల్వ్ చేస్తా ఉండాలి. కింద వాటికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా పెడతాను. వర్డ్ డాక్యుమెంట్ క్వెషన్స్ అందులో. మీరు ఆ క్వెషన్స్‌ని సాల్వ్ చేస్తే ఈ ఓన్లీ ఏ ఫ్యూ కేస్ మీద మంచిగా క్వెషన్స్ ప్లాన్ చేస్తాను. వాటిని మీరు సాల్వ్ చేసి మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్స్ చూసారంటే ఈజీగా అర్థమైపోద్ది. ఓకే నాన్న? ఇది పార్ట్ 12 నాన్న. ఓన్లీ ఏ ఫ్యూ కేస్. ఇప్పటివరకు మీరు వాల్మీకి లాజిక్స్‌ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ నాన్న.